వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మహిళలు మహారాణులు అన్నారు పెద్దలు. అదే నానుడి ఒరవడుతుంది. ఆ మహిళలు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, అసలు మహిళలకున్న కష్టాలేంటి? మనతో మాట్లాడేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో శ్రీలత సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. అన్నాడు. మేడం నమస్తే. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు మహారాణులు అనే ఒక సామెత ఉంది. అన్నింట్లో సగం ఉండే విధంగా మహిళలు అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వాలన్నీ సహకరిస్తున్నాయి. కానీ మీరు పోలీసు ఉద్యోగం రావడానికంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు? మీరు ఆ కుటుంబంలో పడ్డ కష్టాలు ఏంటి? అమ్మా నాన్న బ్రదర్స్? ఓకే, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ అండి. మాది నేను పుట్టిన ఊరు. నేను వచ్చేసి మా నాన్నగారేమో వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత నాకు ఒక బ్రదరు, అన్నయ్య. నేను మా ఊర్లోనే విద్యాభ్యాసము మొత్తం 10th వరకు అక్కడే కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ నర్సింపేటలో చేశాను. తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి హన్మకొండలో న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఉన్నత చదువులు చదవడానికి కోసం అమ్మా నాన్న పడ్డ కష్టం ఏంటి? మిమ్మల్ని ఇంతదాకా తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? 100% వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఇద్దరు కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అంటే నెలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి శాలరీ బేస్డ్గా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది ఫ్యూచర్ అనే ఆలోచన మా పేరెంట్స్ ఎప్పుడు మాకు ఫస్ట్ నుంచి గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు పడుతున్నటువంటి కష్టం పిల్లలు పడద్దు, ఏదో రకంగా వాళ్ళు ఎదగాలి, ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళు సెట్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ ఎప్పుడు మా పేరెంట్స్ మాతో షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ మేము మా పేరెంట్స్ పడే కష్టాలు చూసుకుంటూ పెరిగినాం కాబట్టి ఖచ్చితంగా మా పేరెంట్స్ మా కోసం ఇంతగానో ఆలోచించినప్పుడు వాళ్ళు ఇంత కష్టపడి మమ్మల్ని చదివించడానికైనా మాకు మంచి చెడులు చూసేటప్పుడైనా ఎప్పుడు అడిగినా కూడా ఏ లోటు లేకుండా వాస్తవానికి మమ్మల్ని చాలా బాగా పెంచారు అనమాట. నేను నా చిన్నతనంలో సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే అసలు దీనికి ఇది నా పేరెంట్స్ ఇది నా కోరిక తీర్చుకోలేదు అనే ఒక ఫీలింగ్ ఏ రోజు లేకుండా నా పేరెంట్స్ నన్ను పెంచడం జరిగింది. దానికి చాలా హ్యాపీగా అలాంటి పేరెంట్స్ కడుపులో నేను పుట్టడం అనేది అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. అందుకే వాళ్ళ యొక్క కోరిక మేరకు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలనే తపన నాకు బాల్యం నుండే ఉండేది. అందుకే ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మినిమం డిగ్రీ చేసి ఉండాలి. అది తెలుసు కాబట్టి నేను యాక్చువల్గా మా కుటుంబంలో కూడా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరు లేరు మాకు సజెస్ట్ చేయడానికి కూడా. కానీ మాకున్న చిన్న చిన్న నాలెడ్జ్ తోటి ఏదో ఒకటి చేయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఖచ్చితంగా అని ఒక డిసైడ్ అయినాము. డిసైడ్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసిన నేను. ఇంకా డిగ్రీ కాగానే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అంటే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ. తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్కి ఏవేవి ఎగ్జామ్స్ పడుతున్నాయి గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఆలోచన చేసి ఫస్ట్ నేను మొదట్లో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ టైంలో గ్రూప్ 1 అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఆ టైంలో, డిగ్రీ ఫ్రెషర్గా. అలాంటప్పుడు ఏదైనా సరే సాధించాలని ఒక ఇదితోటి నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో కెరియర్ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను గ్రూప్ 1కి. అక్కడ నాకు రూమ్మేట్స్ కూడా నాకు అక్కడ కోచింగ్లో కూడా MCA చేసిన క్రాంతి అని ఒక అక్కయ్య పరిచయంతో నాకు గ్రూప్ 1 మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి అక్కడ వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఆ నాలెడ్జ్ తోటి ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. తర్వాత మెయిన్స్కి కూడా చాలా ప్రిపేర్ అయ్యాం. కానీ డిగ్రీ ఫ్రెషర్గా నాకు అంత మార్క్స్ నేను అనుకున్నంతగా నేను సాధించలేకపోయాను. సో దట్ ఆ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే క్రమంలో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఆ టైం వేస్ట్ కాకుండా ఇంకేదైనా జాబ్స్ పడితే దానికి కూడా మేము అప్లై చేయాలి అని అనుకున్నాను. ఆ టైంలో పోలీస్ జాబ్స్ పడడం జరిగింది. నోటిఫికేషన్ పడిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ అంటే నాకు అంటే ఒక రకంగా ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఏదైనా చేయాలి, మహిళలు అంటే ఇది ఒక టీచరే కావాలి లేకపోతే మహిళలు అంటే ఇట్లా సాఫ్ట్ గోయింగ్ ఇట్లనే ఉండాలి అనేది అయితే ఏం లేదు. సంథింగ్ ఏదో డిఫరెంట్గా చేయాలనేది నాకు మైండ్ సెట్ ఉండేది ఫస్ట్ నుండి. సో నేను పోలీస్ జాబ్ నోటిఫికేషన్ పడగానే యాక్చువల్గా మా పేరెంట్స్ అప్పట్లో మా పేరెంట్స్కి వాస్తవానికి ఆడపిల్లలు కదా, మేము అంటే 2009 బ్యాచ్ 2008 ఆ టైంలో ఆడపిల్లలు కదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యాక్చువల్గా మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. కాకపోతే అప్పుడు నేను ఏం చేశానంటే మా అమ్మ మా నాన్న ఎప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఏంటంటే నువ్వు గ్రూప్ 1 ప్రిపేర్గా
లేదు అదే ఫీల్డ్లో కొనసాగు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 వైపే నాకు వాళ్ళ ఆలోచన చేసిండ్రు. కాకపోతే నేనేంటంటే మనకంటూ ఒక బేస్ వేసుకోవాలి ఫస్ట్ టైం. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేదాకా 2-3 ఇయర్స్ నేను వెయిట్ చేయడం కంటే ఏదో ఒక బేస్ నేను ఒక వేసుకోవాలి, ఏదో ఒక జాబ్ కొట్టాలని ఒక తపనతోటి దీన్ని మా పేరెంట్స్కి తెలియకుండానే వాళ్ళు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా, అంటే ఫస్ట్ పోలీస్ ఉద్యోగం కంటే దానికి వెళ్ళాలని అన్నారు కదా వాళ్ళు, అప్పుడు వద్దు అనుకున్నా కూడా నేను ఖచ్చితంగా దాన్ని నోటిఫికేషన్ వాళ్ళకి తెలియకుండానే నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేసేసి దీన్ని ఫిజికల్ ఉంటుంది దీంట్లో, తర్వాత రిటర్న్ టెస్ట్ 2 ఉంటాయి. కాబట్టి ఫిజికల్ క్వాలిఫికేషన్ మా బ్యాచ్ టైంలో ఏముందంటే 2.5 కిలోమీటర్స్ పెట్టారు సడన్గా. అంతకుముందు వరకు మాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే ఓన్లీ 100 మీటర్స్ అవే ఉంటాయి. సో అవి నేను క్లియర్ చేయగలను అని అనుకున్నాను. తర్వాత 2.5 కిలోమీటర్స్ పెట్టేసరికి ఏంటంటే నేను ఫిజికల్గా నేను చేయగలనా లేనా అని చెప్పేసి ఒకటి ఆలోచన మొదలైంది నాలో. అయితే కానీ తర్వాత నాకే ప్రశ్న నేనే సమాధానంగా నేనే ఒకరోజు గ్రౌండ్లో మామూలుగా తిరుగుతూ ఆలోచన చేసుకొని ఒకసారి నేను ప్రయత్నం చేస్తా, అయితే ఖచ్చితంగా ఒకవేళ ఫిజికల్లో నేను క్వాలిఫై అయ్యిందంటే 100% ఆ ఉమెన్ కోటాలో ఉన్నటువంటి, అంటే ఆ ఆడపిల్లలకి ఏదైతే మా జోన్లో 5th జోన్ అండి మాది, ఆ జోన్లో మహిళల కోసం 6 జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 6 జాబ్లో ఒకటి నాది. ఎందుకంటే నేను కష్టపడి చదవగలుగుతా, 24/7 కష్టపడి చదవగలుగుతా, రిటర్న్ టెస్ట్ 100% చేయగలుగుతా. కానీ ఫిజికల్గా నేను సాధిస్తానా లేనా అన్న ఒక డౌట్ ఉండేది. కానీ ఆ డౌట్ కూడా ఎందుకు డౌట్గానే ఉండాలి, అటెంప్ట్ చేస్తే కదా నేను అసలు సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని తర్వాత సంగతి. నేను అసలు ప్రయత్నం చేయకుండానే నేను ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి నేను ఇష్టపడలేదు. సో నేను ఖచ్చితంగా నేను అటెంప్ట్ చేస్తానని డిసైడ్ చేసుకున్నాను, అప్లై చేశాను. ఆ 2.5 కిలోమీటర్స్ 2 జోన్లు నేను అసలు యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్ జోన్కి అండ్ వరంగల్ జోన్ 2 కూడా 5th జోన్ 6th జోన్ రెండింటికి అప్లై చేశానండి. చేసిన తర్వాత 5th జోన్లో ఫస్ట్ 6th జోన్లో సెలెక్ట్ అయ్యాను. 5th జోన్లో సెలెక్ట్ అయ్యాను మా లోకల్ జోన్లో. తర్వాత ఫిజికల్ వచ్చిన రోజు 2.5 కిలోమీటర్స్. ఆ రోజు కూడా ఏంటంటే అసలు స్పోర్ట్స్ వీళ్ళని చూసి అసలు చాలా భయం వేసింది నాకు. అంటే నేను 2.5 కిలోమీటర్స్ ఈ 15 మినిట్స్లో నేను క్లియర్ చేయగలను. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి అప్పటి వరకు ఏ రోజు నేను 2.5 కిలోమీటర్స్ పరిగెత్తింది లేదు. సపరేట్గా ఫిజికల్గా నాకు అట్లాంటి ఏమి లేవు కాబట్టి, గ్రౌండ్ ప్రాక్టీస్ అలాంటివి ఏం లేవు కాబట్టి నేను అసలు క్లియర్ చేయగలనా లేరా అనుకున్నాను. వాళ్ళందరినీ కూడా పార్టిసిపెంట్స్ని చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉండింది. వాళ్ళందరినీ ఆ 2.5 కిలోమీటర్స్కి నిల్చోబెట్టేసరికి కూడా మాకు చాలా భయం వేసింది యాక్చువల్గా. కానీ ఒకటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఏం తీసుకున్నా అంటే 100% ఇది క్లియర్ చేయాలి, అంటే నా గోల్ నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలని డిసైడ్ అయినా కాబట్టి ఫిజికల్ అది ఎలాంటి ఆటంకాలు రాని నేను ఈ 2.5 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఆ టార్గెట్ తోటి పరిగెత్తిన. అదే మెంటల్ స్ట్రాంగ్నెస్ తోటి నేను ఆ రోజు 2.5 కిలోమీటర్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత 2 జోన్లో కూడా దీనికి ఒక ఫిజికల్లో నేను ఫిట్నెస్సే లేని నేను అమ్మాయిని మెంటల్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల 5th జోన్ 6th జోన్ 2 హాల్ టికెట్స్ కూడా నేను ఫిజికల్కి క్వాలిఫై అవ్వడం అనేది చాలా సంతోషం అనిపించింది. అప్పుడు అనుకున్నాను ఆడపిల్లలు తలుచుకుంటే ఒక మెంటల్గా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏదైనా చేస్తారని చెప్పేసి. ఆ రోజు మీరు సక్సెస్ అయిన తర్వాత అమ్మా నాన్నలకు నేను పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను, నేను పాస్ అయ్యానని చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళే యాక్చువల్గా మా పేరెంట్స్ ఫస్ట్లో మా నాన్నగారు కొద్దిగా అంటే ఆడపిల్లలు ఎట్లా ఉంటుంది అని ఆలోచించినప్పటికీ కూడా తర్వాత చాలామంది మీ అమ్మాయి ఇట్లా రెండు జోన్స్కి ఇట్లా సెలెక్ట్ అయ్యింది, ఫిజికల్లో ఇట్లా వచ్చింది, మీరు ఎంకరేజ్ చేయండి అని అన్నప్పుడు మా నాన్నగారు అసలు చాలామంది అంటే జాబ్ వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూస్ కోసం అని దానికోసం వచ్చినప్పుడు మా నాన్న తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము అవి చూసి అసలు చాలా ఇదైపోయారు. అంటే ఒక పిల్లలు పేరెంట్స్కి ఇవ్వగలిగింది ఇదే ఇంకా అని అనుకున్నాను. అప్పటి నుంచి మాత్రం అప్పుడు కొంచెం సందిగ్ధంలో మా పేరెంట్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు అసలు వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను డిపార్ట్మెంట్లో ఇంతగానో చేయగలుగుతున్నాను. ఓకే, మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మహిళలని ఎదగనియాలనే ఆలోచన డిపార్ట్మెంట్లో ఉంటుందా, లేదంటే ఎప్పుడు కూడా మహిళలే కదా అనే ఎప్పుడన్నా మీకు చిన్న చూపు చూసినట్లు ఎప్పుడన్నా అనిపించిందా? ఆబ్వియస్గా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు వాళ్ళ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా కృషి చేయాలి. జాబ్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడం అనేది ఒక ఎత్తు నా దృష్టిలో. ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లా అండ్ ఆర్డర్ ఒక మహిళకి ఇవ్వాలంటే కూడా ఆలోచన చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చేయగలరా లేరా అని చెప్పేసి. ఆ క్యాపబిలిటీ మనకు ఉన్నది అని చెప్పేసి మనకి ఏదైనా ఒక పోస్టింగ్ ఇచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆఫీసర్స్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు, వాళ్ళే ఎంకరేజ్ చేసి మనకు పోస్టింగ్స్ ఇస్తారు.
నాకు వాస్తవానికి ఇక్కడ నిజామాబాద్లో ఈ కమిషనరేట్లో నేను ఇది కొత్త మాకు యాక్చువల్గా డిస్టిక్ నేను 5th జోన్ నుండి వచ్చిన నాకు నిజామాబాద్ కమిషనరేట్ అనేది చాలా కొత్త. కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్షన్ పీరియడ్లో ముందు నేను రావడం జరిగింది. ఇక్కడ బందోబస్తులు అవి ఇవి చేసిన తర్వాత నేను యాక్చువల్గా లోకల్ అటు సైడ్ వెళ్దాం అనుకున్నాను మా డిస్టిక్ వైపు. బట్ అప్పుడున్న మా సిపి కల్మేశ్వర్ సార్ నాకు ఈ పోస్టింగ్కి రికమెండ్ చేయడం జరిగింది. సో ఆఫీసర్ నాకు రికగ్నైజ్ చేసి పోస్టింగ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్కి. సో సార్ ఇచ్చినందుకు నేను ఈ పోస్టింగ్ని కంటిన్యూ చేస్తున్నాను. అందుకే నా ఆఫీసర్ రికగ్నిషన్ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం వర్త్ఫుల్లా కాదా అనేది ప్రూవ్ చేసుకున్నప్పుడు అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయండి. అంటే మహిళలు ఒక పోలీసు ఉద్యోగంలోకి రావడం చాలా కఠినతరమైన ప్రశ్నేనా? కఠినతరం ఏది కాదండి. ఎందుకంటే మహిళలు ఈ రోజుల్లో మీ ఇందాక చెప్పినట్టు 2008-9 టైంలో ఆడపిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలంటే ఆలోచించిన పేరెంట్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు నవేడేస్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పేరెంట్స్ బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఒక యూనిఫామ్ సర్వీస్ అంటే ప్రౌడ్గా వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఉమెన్ మనకు రిక్రూట్ అవ్వడం అనేది చూస్తున్నాం. దాంతోపాటు గవర్నమెంట్ కూడా 33% రిజర్వేషన్ కల్పించడంతో చాలామంది ఇంట్రెస్టెడ్గా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అదేం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఖచ్చితంగా 24/7 కాబట్టి మహిళలు కూడా అదే డెడికేషన్ తోటి మనం ఏదైతే మనము ట్రైనింగ్లో 24/7 అని చెప్పేసి ఒక ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మనం ఓత్ చేసి వస్తాము, సమాజానికి సేవ చేయడానికి మేము 24/7 ఉంటాము అని చెప్పేసి అదే డెడికేషన్ ఎండ్ ఆఫ్ మన రిటైర్మెంట్ వరకు కూడా ఆ మైండ్ సెట్ అనేది మారద్దు. ఓకే, మీరు పోలీసు ఉద్యోగంకి వచ్చిన తర్వాత అటు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇటు ప్రజలని చూడాలి. ఈ రెండు సమానంగా చూస్తూనే మీరు మహిళగా ఎలా ముందుకెళ్తున్నారు? మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం సందేశం ఇస్తారు? నేను అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఉమెన్కి బ్యాలెన్స్ చేసుకోవాలి 100%. ప్రొఫెషనల్ లైఫ్లో 100% పర్ఫెక్షన్తో మనం ఏ విధంగా వర్క్ చేస్తామో ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న టెన్షన్స్ని ఫ్యామిలీ మీద చూపించద్దు. ఎందుకంటే ఈ టెన్షన్స్ ఇది మనకి ఎట్లాగో కష్టతరమైన జాబే, 24/7 ఛాలెంజింగ్ జాబ్. ఇది చేసుకుంటూ ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసే క్రమంలో మనకు ఖచ్చితంగా మన హస్బెండ్ సపోర్టు, ఆడపిల్లకు తన భర్త సపోర్టు 100% అవసరం. రెండవది ఏంటంటే పేరెంట్స్ కూడా, ఇప్పుడు పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటేనే ఒక ఆడపిల్ల పోలీస్ జాబ్లో ఖచ్చితంగా తన పర్ఫెక్షన్ తను ఏం చేయాలనుకుంటుందో తను ఇవ్వగలదు. తన జాబ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం చేయాలంటే వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. నాకు పర్సనల్గా చెప్పాలంటే నా హస్బెండ్ కానీ నా పేరెంట్స్ కానీ నా ఇన్లాస్ కానీ 100% సపోర్ట్ ఉంటారు కాబట్టి రెండు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. అలాగే నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే సందేశం ఏంటంటే వాళ్ళు ఎంచుకునే రంగం ఏదైనా సరే వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే మనకు 33% రిజర్వేషన్స్ వచ్చినాయి. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి వనరులను వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు కానీ ఒకటే గోల్ సెట్ చేసుకోవాలి. మనం 2-3 గోల్స్ పెట్టుకొని ఇదే అదా అనే సందిగ్ధంలో ఉండొద్దు. ఎందుకంటే ఈరోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఎంపవర్మెంట్ గురించే మనం డిస్కస్ చేస్తాం కదా. అంటే మనకి ఏం కావాలి అనేది నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్ పవర్కి రావాలి. మన గోల్ సెట్ చేసుకొని దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకొని ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడాలి. ఒకసారి ఫెయిల్ అవుతాం కావచ్చు, అంత మాత్రాన నేను సాధించలేవు అని అనుకోవద్దు, నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది. మహిళలు సాధించలేనిది ఏది లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అభివృద్ధి చెందాలన్నా వారికి సంబంధించిన ఒక గోల్ అనేది ఉండాలి. ఎక్కడైతే మనం రీచ్ కావాలనుకున్నామో ఆ రీచ్ కోసం ఎన్ని కష్టాలైనా పడాలి. ఆ కష్టాలు పడ్డప్పుడే మనం సక్సెస్ అవుతాం. మనం ఇవి 2-3 రకాలుగా ఆలోచన విధానం పెట్టుకుంటే ఆ గోల్ సక్సెస్ కాలేము. ఖచ్చితంగా మనం సక్సెస్ ఎక్కడ ఉందో అక్కడ లెంకొని ఆ సక్సెస్ వైపు వెళ్తేనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే కష్టతరమైన పని. అలాంటి కష్టతరమైన పనిలో ఆ కష్టమైన ఉద్యోగానికి రానియాలంటే తల్లిదండ్రులు చాలా ఒప్పుకోలేని పరిస్థితుల్లో కూడా నేను పోలీసు ఉద్యోగానికి మా అమ్మా నాన్నలను ఒప్పించి నేను పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మా అమ్మా నాన్నల కన్నీళ్లు నేను సంతోషంగా వాళ్ళు నన్ను ఇక్కడికి సాగనంపారు. ఆ సంతోషాన్ని ఇప్పటికి కూడా నా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలనుసారం ఎప్పుడు కూడా జవదాటకుండా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. ఎప్పుడైనా సరే మహిళలు అభివృద్ధి చెందాలంటే తమకు ఒక గోల్ ఉండాలి. ఆ ఎంపవర్మెంట్ ఉంటేనే ఆ గోల్కి వెళ్ళినప్పుడే మనం సక్సెస్ అవుతాము. మహిళలు అన్ని రంగాల్లో సక్సెస్ కావాలంటే ముఖ్యంగా మనకున్న టార్గెట్ను మనం ఫిక్స్ చేసుకోవాలి. టార్గెట్ వరకు వెళ్ళే దిశగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి నిజామాబాద్ ఉమెన్ PS
ఇన్స్పెక్టర్ శ్రీలత చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిమ్తో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.